అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ వ్లాగ్స్ అండి. ఇంకా రైస్ అయిపోయిన తర్వాత పరవన్నం కోసం అలా దద్దోసం పులిహోర కోసం అని చెప్పేసి ఈ విధంగా ముందే పోపులు అయితే పెట్టేశాను. పరవన్నంకి పాలు మరబెట్టేసి కొంచెం రైస్ తీసుకొని అందులో వేసేసి కొంచెం ఒక 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లం కూడా చితక్కొట్టి వేసేసి డ్రై ఫ్రూట్స్తో నెయ్యితోని పోపు వేసేసి అలా మూత పెట్టేశానండి. ఇంకా కదపకుండా మనం కలిపినట్లయితే పాలు అయితే విరిగిపోతాయి, పరవన్నం పాడైపోతుంది. అలానే దద్దోజనం కోసం పెరుగు వేసి ఉప్పు వేసి అన్నం కలిపేసుకొని పోపు అయితే వేసేసాను. అలానే శనగలు కూడా ప్రసాదం కింద పెట్టచ్చు కదా అని చెప్పి శనగలు ముందు ఉడకబెట్టేశానండి. ఆ తర్వాత పోపు వేసి శనగల పోపు కూడా క్లియర్ అయిపోయింది. ఈలోగా చింతపండు గుజ్జు అది పులిహోర కోసం రెడీ చేస్తున్నాను. ఈలోగా మా వారు గగన్ అయితే రెడీ అయిపోయారు. పోపు అయిపోయిన తర్వాత మిగిలిన రైస్ అంతా కూడా పులిహోర అయితే కలిపేశాను. ఇంకా బూరెలు అయితే బయట నుంచి తెప్పించేసానండి. ఇదండి ఈరోజు శ్రావణ మాసంకి మేము చేసుకున్న ప్రసాదం.